అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికి ఏమాత్రం తీసిపోని విధంగా పోటీ పడుతున్న మీరంతా యోధులని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ ప్రత్యేక అవసరతులు కలిగిన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏబిఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ప్రత్యేక అవసరతులు కలిగిన విద్యార్థులకు జోనల్ స్థాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను ప్రారంభించి మాట్లాడారు. ఒకరి సపోర్టు లేకుండా ముందుకు కదలేని మీరంతా ఎవరెస్ట్ ఎక్కాలి అన్న లక్ష్యంతో బేస్ క్యాంప్ కు హాజరు కావటం పట్ల వారిని అభినందించారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా యోధులు నిరంతరం పోరాడుతుంటారని, మీరు కూడా 4-5 స్టేజుల్లో జరిగే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎంపికల్లో పాల్గొని అర్హత సాధించాలని అనిల్ కుమార్ ఆకాంక్షించారు. సమగ్ర శిక్ష స్పోర్ట్స్ విభాగం స్టేట్ కన్సల్టెంట్ శంకర్ మాట్లాడుతూ బేస్ క్యాంప్ కోసం జోనల్ పరిధిలో 7 చొప్పున రాష్ట్రంలో 70 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గండికోటలోని ప్రత్యేక శిబిరంలో 10 రోజులు అబ్జర్వేషన్ చేసి 55 మందిని ఎంపిక చేస్తారన్నారు. ఈ 55 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఫిట్నెస్ పరీక్షించిన అనంతరం 35 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ 35 మందికి భారత సరిహద్దులోని లడాఖ్ వద్ద భారత సైన్యం ప్రత్యేక శిక్షణ ఇస్తుందన్నారు. ఆ తర్వాత వారిలో 15 మందిని ఎంపిక చేసి ఎవరెస్ట్ ఎక్కిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష సాహిత్య విద్య సమన్వయకర్త నాగేంద్ర నాయక్, నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రసాదరావు, ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల ఐజీ ఆర్పీలు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దయచేసి అందరూ ఐఈఆర్పీలు మరియు స్పెషల్ ఎడ్యుకేటర్స్ కోరుచున్నాను. అనేది ప్రోగ్రామ్ ఎందుకు మనం రిజర్వ్ చేసామంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఓకేనా? ఎంత అదృష్టవంతులు అంటే మీ పిల్లలు మీతో ఉండిపోతారు. గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమం కోసం ఇక్కడ జోనల్ లెవెల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరూ కూడా సమగ్ర శిక్ష ప్రకాశం జిల్లా నుంచి అందరికి కూడా స్వాగతం. అలాగే బేస్ క్యాంప్ కోసం జోనల్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్న, రెడీ అవుతున్న విద్యార్థులు అనే బదులు ఇంకొక వర్డ్ వాడతాను నేను ఇక్కడ, యోధులు అంటే తెలుసు కదా, వారియర్స్. వై? బికాజ్ దే ఆర్ వారియర్స్ అంటే ఒకటే చెప్తాం మనం, అన్నీ బాగున్న వాళ్ళే ఏమి పని చేయకుండా ప్రశాంతంగా కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చుంటున్న ఈ రోజుల్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉండి ఒకరి సపోర్ట్ ఉంటేనే ఏదైనా పని చేసుకోగలిగే స్థితిలో ఉన్నటువంటి ఇంతమంది చిల్డ్రన్స్ ఇంత గొప్పగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి అటెండ్ అవ్వాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక గొప్ప ప్రోత్సాహంతో ఇక్కడ దాకా వచ్చి మీరు ఏదో సాధించాలి అనేటువంటి తపన, మిమ్మల్ని మీరేదో నిరూపించుకోవాలి అని మీరు చూపించేటువంటి ఆ కుతూహలం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీన్ని ఇంత బాగా ట్రైన్ చేశారు జోనల్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఈ కోఆర్డినేటర్స్కి నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అట్ ది సేమ్ టైం ఈ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ గురించి ఇప్పుడు ఆల్రెడీ మన స్టేట్కి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అంటే మీ అందరికి బాగా తెలుసు కదా. సింపుల్గా చెప్పాలి అంటే మీ అందరినీ తీసుకెళ్ళి మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా అయితే ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరెస్ట్ అంటే తెలుసా? హిమాలయాల్లో ఉన్నటువంటి పెద్ద శిఖరం, ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరం అది, అవును కదా. సో అది ఎక్కితే అదొక గిన్నీస్ రికార్డ్ అనమాట. అలాంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఇది పైకి కనిపించే రూపం.
మన జీవితాల్లో కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఒకటి జరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ సంస్థ కూడా తీసుకునే విధంగా మన రాష్ట్రంలో సమగ్ర శిక్ష వారు మన ఎస్పీడి సార్ ప్రత్యేక అవసరాల పిల్లలు కూడా మామూలు విద్యార్థుల కంటే ఏమి తీసిపోరు, వాళ్ళు కూడా ఎవరెస్ట్ను ఎక్కగలరు అని నిరూపించడానికి మరియు వాళ్ళ కోరుకున్న విధంగా సాధ్యమయ్యే రీతిలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.